डिलीवरी कचेरी वेलबడిన టిపు సుల్తాన్ సాహిబ్ టిపు సుల్తాన్ చూడుగా ఏమి అందము ఏమి సుందరము ఏమి తేజస్సు ఏమి వైభవము అంతా గోన్పల్లె మొత్తాంలో గుట్లు కూపుండే అట్లున్నది ఆయన క్యాన్సర్ పోవా దండలే దండాలు సులతాన్ వారికి దండాలు మారాను వారికి రైట్లా తలకాయ ఇట్లా అల్లాడే అంత పూల సామాన్ ఎత్తుకోరా పండుగ గంగే దూర్లోకి వచ్చిందా అంతా అట్లే ఉన్నాము మురుగుమాల పెద్ద పేరుండే రఘుకుల తిలక చెప్పరా కంత్రి ఏ మహామంత్రి నేను వచ్చిన సమాచారం తెలుసునా నువ్వు పల్లె పట్టము నువ్వు ఎందుకు కొట్టి నా పల్లె నా పట్టము నా కులగోత్రం తెలుస్తాను నీ పల్లె అయితే తెలియదు నీ పట్టణం తెలుసా నీ దగ్గర కదా పట్టణం అలాగే చెప్తారా మహామంత్రి ఐవర్స్ పట్టణమా ఏ కాదరా చాయిసా పట్టణము శ్రీరంగాధారి పట్టణము అంటే ఇది కాదా అలాగనే చెప్తాను నేను చెప్పరా Yeah.
మా తండ్రి మైసూర్ రాజ్యం గెలిచిన వాడు మీ తండ్రి హైదరాబాద్ ఖాన్. హైదరాబాద్ మహామంత్రి మక్కమాల మసీదు కలిసిన మా తండ్రి హైదరాబాద్ ఖాన్. మీ అప్పకు పాప ఉందప్ప వెళ్ళమా అది కాదురా, అలాగనే చెప్తాను. చెప్పరా కుక్క పాతి మాపి హైదరాబాద్ ఖాన్ మా తల్లిదండ్రులు. పాతి మామి హైదరాబాద్ ఖాన్ మీ అప్ప మీ అమ్మ ఆడుతున్నారు కదా ఏడా నకలు గట్ల శ్రీరంగ పట్టు ఓ హైదరాబాద్ ఖాన్ పాకిజా పాతి మాపి హైదరాబాద్ ఖాన్ మీ తల్లిదండ్రులు. అవునా? అవునండి. ఇది కాక చెప్పు అబ్బా బంధుకు బట్టే బారజమన్న దండిగా ఉన్నా ఇవంతా వండుకో ఈ దండకి తగిన తీరుడు మన పొంచేయండి అలా ఏం పండుగ పెట్లం కోడి 12 10 ఉడుకోడి ఎత్తుకుపోయి అమ్మేహండి అంటే ఎవరురా నువ్వా నాకేమరా కర్మ మా అప్పకే ఒక కర్మ నాకేమరా కర్మ నేను టిప్పులు చూస్తాను రా గోన్పాలు పొట్టాడు ఆడుకొని తింటాడు మా ఎవర్రా ఆయన లేప నక్కలు కట్టాడా నీకేళ్ళ సర్లే ఇది కాక ఇంకా చెప్తాను నేను చెప్పరా లోపు నా కొడుక నువ్వు అట్లాను నన్ను తిక్కలు నా కొడుకాను సరేలే ఓ కుప్పిల్ల అట్లాను ఏమని కుప్పిల్ల అను ఎవరు నన్నే పాపం నిన్నేమిటి కన్నా నేను అది చెప్పరా బిడ్డ భారత వేద కుమార్ సిపాయి 9 లక్షలు ఎంత లక్ష అంటే ఎంత నిత్య 2 అక్షరాలు 100,000 1 లక్ష అదే లక్ష అంటే ఎంత నిత్య అంతేరా మహామంత్రి 2 అక్షరాలు అంతే ఏమన్నా కొంత అంతే లక్ష 2 లక్షలు అంతేలే చెప్పరా కుప్పిల్ల చెప్తే మాట వేస్తే కొడతా ఉండదు ఊపిరి పుట్లు అమ్ముకొని చర్చలన్నమ్మ ఏమంటావు నువ్వేమో చెప్పరా ఇది కాక ఇంకా చెప్తాను మీరు చెప్పరా హలో చెప్తాడా భారత
ఏమో ఎలా మన నరేంద్ర మోదీ ఇచ్చిన 15,000 ఎవరికి రే బాత్రూమ్లు కట్టించుకునే ఎవరికి నీకా ఏ ఏలటానికి రాజ్యం అంట నాకేమరా తక్కువ మహామంత్రి శ్రీకాంత్ గా మా అప్పని కెమెరా తక్కువ ఏలటానికి రాజ్యం ఎక్కువ బంగారు తోటలు అద్దాలు సవర్ చేసే గుర్రాలు అట్టే ఏంటంటే మా అప్పకి శ్రీనివాసపురం బస్ స్టాండ్ లో 8 గంటల తోట ఎవరికి ఎవరికి నీకు బా ఏడా శ్రీనివాసపురం బస్ స్టాండ్ లో నాకేం పంగా 15 మూట్లు ఉన్నాయక మా అప్ప నోళ్ళు ఇట్లా చిల్లర కాసులు మాత్రం ఒక నోట్ కూడా సిక్కెళ్తా ఎవరికి నేను చెప్తా సుల్తాన్ శ్రీనివాసపురం నీకు కోలారు టు బెంగళూరు పోయే బస్ స్టాండ్ లోనే డ్యూటీ ఎవరా ఏం డ్యూటీరా అంబా మాతాకళం తల్లి ధర్మశేణ అనేది నువ్వా నువ్వా నాకేం బ్యాచ్ నాకే కర్మ 15 మూట్లు చిల్లర కాసులు యాక్టింగ్ కావచ్చు అది నా పట్టణంలో ఉండేది అడితినండి నువ్వు అడుగుతున్నాయి కదా శభాష్ మనకేం కర్మ అంతేలే అడిగితే అట్లా కర్మ ఉందా మనకేం కర్మకేనరా ఇది కాక పొద్దున్నే ధర్మస్థలం చెట్టు కట్టాలో 1000 రూపాయలు వస్తుందని డ్రామాలకు వచ్చింటమ్మా ఎవరా ఎవరా ఇది కాక ఇంకా చెప్తాను వినా కాదప్పా ఇవంతా వండుకోయినా నువ్వు ఎలా అట్లా పని చేయాలి ఏం పని చేయాలరా ఏం పని చేయాలి మన అప్పుడు సిమెంట్ కొనిపోతాను యారా బేల్దారు కొనికా నాకేమరా కర్మ సరే నాకు నీకు కర్మ లేదు దెబ్బ ఇది కాక సిటీలు అంతా ముగిసిపోయినా ఏం చీటీలా ఏం చీటీలు రా వాళ్ళే ఇస్తారా ఏ నేనే ఇస్తాను జనాలకి అవునులే నాకేం తక్కువ నువ్వు ఇంకా ట్యాప్లు నా కొడుకురా నువ్వా ట్యాప్లు మనం చెప్పకపోయినా ఎక్కడానికి వేణుగులు ఎక్కడ వేణుగులు ఎల్లనాటికి రాజ్యము రాజ్యము ధనము ధనము ధాన్యము దానము రక్తము పొద్దులా అన్నీ ఉన్నాయిరా ఇవంతా ఎవరా ఆయన నిన్ను రామయ్య అవుతురా ఇది శ్రీరంగధారి పట్నమా పెట్టినాము అవునా ఇది కాక ఇది కాక ఇంకా చెప్తాను విను అలాగే కచేరీ ఢిల్లమంటే కొల్లి గల్లమంటే గల్లమంటుందిరా గల్ల గల్లమంటుంది పొద్దు పుట్టి 10 మణికేదంక పొద్దు పుట్టి 10 మణియాగంట అదే దర్బార్ మా ఎప్పతే దర్బారు ఎండలకంటే భూమండలం అంతా మంది దర్బారు మహామంత్రి ఎండాకాలం స్టార్ట్ అయిపోతాడక్క మా ఎప్పుడా ఏమిటికే ఐస్ క్యాండిల్కే పాల్ నాకేం కర్మ ఐస్ క్యాండిల్ నువ్వు కాదా నేనండి నాకేం పంగ అట్లా పోయేది నువ్వురా నా కొడక మీరు చిక్కెండికలు కేసు చంపినా లేకపోతే ఎవర్రా మీరా నాకేం కర్మ లబ్బరికి ఏ నేను సింహాసనం మీద ఉండేవాడు నా కర్మాలు లేవట్లా అమ్ముకునేదాన్ని అంటే ఎవరన్నా అమ్ముకొని వస్తే వాడు దక్కినేది అంతే అయినా మహామంత్రి ఏం తండ్రి ఇప్పుడు కొలువు దర్బారు చేయాల మహామంత్రి కొలువు దర్బారు చేయాలా అవునా అది ఎటువంటి తప్ప అలాగనే చెప్తాను నేను భారత కుమార్
దేవస్థానం లెక్కలతో అయిపోయినా మన ఎప్పుడో గంగమ్మ కూడా సప్రష్టమైనంటే నక్కల గట్ల వాళ్ళ ఊర్లో ఉంటే మనకేం పొంగ లెక్కలు వేసిద్దా మన శ్రీలంక పట్టణం మీద అవునే మన మసీదు లెక్కల సరేలేప్ప నేను కొలవదిన సమయమున ఎవడో పగవాడు పైబడుతున్నాడు ఏ రీతిగా తండ్రి నీ అలాగనే వెళ్ళి ఊరి ఒకరు వరదకెళ్ళి సూచన మహామంత్రి చూసుకొని వస్తాను ఓగో ఓగో తిక్కల్లాని మగనే ఓగు పన్నెండు ఓగు నువ్వని వాళ్ళకదే ఓగో అని